కన్నప్పలో ఉన్నటువంటి భక్తుడు యాంగిల్ వరకే టచ్ చేశారా? లేకపోతే కన్నప్ప యాజ్ ఎ ట్రైబల్‌గా అంతకు ముందు జీవితాన్ని ఏమన్నా టచ్ చేశారా? అనే డిస్కషన్స్ వస్తున్నాయి. అవును. ఇప్పుడు మన కృష్ణరాజు గారి కన్నప్పలో, భక్త కన్నప్పలో చూసుకుంటే కొంత మేరకు వాళ్ళు టచ్ చేశారు. మీరేం చూపించబోతున్నారు దీంట్లో అనేది? అంటే ఇది కన్నప్ప బయోపిక్. హ్మ్. కన్నప్ప అనే వ్యక్తి అతని జీవిత ప్రయాణం మొత్తం టోటలా? టోటల్ అంటే అతని చిన్నప్పటి నుంచి అతని స్వేక్యం చెందే వరకు అతని ప్రయాణం ఎలా సాగింది. ఒక చిన్నప్పుడే అతను నాస్తికుడికి ఎందుకు మారాలనుకున్నాడు, అంత బలంగా దేవుడి మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు, అటువంటి వ్యక్తి ఎందుకు భగవంతుడికి భక్తుడిగా మారాడు, అంత పారవశ్యంలో ఎందుకు మునిగిపోయాడు. అంటే శివుడికే తన కళ్ళు దానం చేసిన వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని ఎంత ప్రేమించి ఉంటాడు, వాళ్ళ కోసం ఎంత నిలబడి ఉంటాడు, ఎలాంటి తన ఇన్నర్ స్ట్రగుల్ అవుటర్ స్ట్రగుల్ ఎలా ఫైట్ చేసి ఉంటాడు. ఇదో జర్నీ ఆఫ్ కన్నప్ప.